మరో బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 2 రోజుల పాటు జరిగే సమావేశాలను పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ లోపలికి నడుచుకుంటూ వెళ్లనున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 2 రోజుల పాటు జరిగే ఆ సమావేశాల్లోనూ పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పవర్ స్టేషన్ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. సాధారణ సభ్యుడిగా జగన్ కూడా దీనికి హాజరు కానున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలిసింది. ఇక 2 రోజుల పాటు జరిగే సమావేశాల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇక జగన్ వాహనాన్ని లోపల వరకు అనుమతించాలని వైసీపీ నేతలు కోరారు. అయితే దాన్ని ప్రభుత్వ అధికారులు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తం ఈ 2 రోజుల పాటు జరగబోయే 2 రోజులు కూడా వైసీపీ నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే జగన్ వాహనాన్ని లోపల వరకు అనుమతించాలని కూడా వైసీపీ నేతలు రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేదు. కేవలం 11 మంది శాసనసభ్యులే ఆ పార్టీ తరఫున గెలుపొందడంతో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు. సో ప్రతిపక్ష హోదా లేని నేపథ్యంలో ఆయన వాహనానికి లోపలికి అనుమతి లేని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నేతల్ని అలాగే ముఖ్యమంత్రిని కోరడంతో కూడా వారు ప్రత్యేకంగా కూడా ఒక ఆప్షన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే తమ నేత అనుమతి ఇవ్వాలని చెప్పి కోరారు. దానితో పాటుగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం ఫస్ట్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి కూడా టీడీపీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి రావాలా వద్దా అనే డైలామాలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో తాజాగా అసెంబ్లీకి రావాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతల నుంచి వచ్చిన సూచన మేరకు, రిక్వెస్ట్ మేరకు కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ వరకు ఆయన కాన్వాయ్ని అనుమతించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రమాణ స్వీకారం వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపుగా చాలా చివరికి ఆయన ప్రమాణ స్వీకారం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అది కూడా చివరికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఏదైతే వచ్చిన సూచనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన సూచన మేరకు కూడా ప్రతిపక్షానికి ఇచ్చిన సూచనకి గౌరవించాలని చెప్పి కూడా చంద్రబాబు పాజిటివ్ దృక్పథంతో ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రమాణ స్వీకారము అలాగే ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించేందుకు ఈ రెండింటికి సంబంధించి కూడా అధికార పక్షం నుంచి సానుకూల స్పందన వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకటి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని లోపలికి అలౌ చేయటం, అలాగే రెండో దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది.